నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ ఆసుపత్రులు సీజ్ చేస్తామని నల్గొండ డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ హెచ్చరించారు. పట్టణంలోని దేవరకొండ రోడ్లో ఉన్న పలు ప్రైవేట్ ఆసుపత్రులలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ రోగుల నుండి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన తన సిబ్బందితో కలిసి పట్టణంలోని దేవరకొండ రోడ్లో ఉన్న పలు ప్రైవేట్ ఆసుపత్రులలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవరకొండ రోడ్డు పరిధిలోని పల్స్ హాస్పిటల్, విజయదుర్గ హాస్పిటల్, నవ్య హాస్పిటల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ల్యాబ్ రికార్డులు, ఇన్ పేషెంట్ మరియు అవుట్ పేషెంట్ బిల్లింగ్ బుక్స్ను అధికారులు నిశితంగా పరిశీలించారు. నిర్దేశిత ఫీజుల పట్టికలను రోగులకు కనిపించేలా ప్రదర్శించకపోవడం, చికిత్సల పేరుతో సామాన్య ప్రజల నుండి అధిక మొత్తంలో పైసలు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని అన్నారు. ల్యాబ్ పరీక్షలు, మందులు, గదుల అద్దెల పేరుతో రోగులను దోచుకుంటే ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేసి సీజ్ చేయడానికి వెనకాడబోము. అర్హులైన సిబ్బంది ఉండాలని, ఆసుపత్రులలో క్వాలిఫైడ్ డాక్టర్లు, నిపుణులైన పారామెడికల్ సిబ్బంది మాత్రమే సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నగేష్, మీడియా కన్వీనర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది నల్గొండ జిల్లాలో మనకి ఈ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ గురించి కూడా మాకు ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీని గురించి మేము ఫస్ట్ మిర్యాలగూడలో కూడా చాలా హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాము. అక్కడ ఉన్న మేము చాలా ల్యాబ్సెస్ కనిపించాయి మాకు. అవన్నీ కూడా మేము ప్రతి హాస్పిటల్ తిరగలేము కాబట్టి మనం ఏం చేసామంటే అక్కడ ఉన్న డాక్టర్లకు కూడా ఒక మీటింగ్ పెట్టాం. ప్రైవేట్ హాస్పిటల్ డైరెక్టర్స్ మరియు మన హాస్పిటల్ ఓనర్స్, డాక్టర్స్ ఎవరు ఉంటారో, నాన్ మెడికల్స్ ఉంటారో అందరికి కూడా మేము ఐఎంఏ హాల్లో జూలై నెలలో ఒకటి కండక్ట్ చేశాము. దాంట్లో అందరు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి కూడా ఏమన్నా అంటే ఇబ్బందులు ఉండి ఉన్న పేషెంట్లు మాకు ఏమైనా కంప్లైంట్ వస్తే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పాము. ఎవరు కూడా పేషెంట్లకు ఎక్కువ అధిక బిల్లులు వేయడం కానీ అటువంటి చేయొద్దని. ఇంకోటి కామన్గా మనకి నామ్స్ ప్రకారం కూడా మనకి కంపల్సరీ ఉండాలి. ఎవరు కూడా లేకున్నా కూడా అట్లా కూడా మేము చెప్పాము, సీజ్ చేస్తాము అది కూడా చెప్పాము. ఇంకోటి మనకి ఏంటంటే స్టాఫ్ కూడా మేము వెళ్ళిన దగ్గర కూడా ఎక్కడ కూడా స్టాఫ్ కూడా కరెక్ట్గా లేరు. ఎందుకంటే మన రేషియో ఉంటుంది ఒకటి, ఇన్ని బెడ్స్కి ఇంతమంది పారామెడికల్ స్టాఫ్ ఉండాలి, సిస్టర్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకపోవడం వల్ల ఉన్న స్టాఫ్ మీద ఒత్తిడి పడుతుంది. ఇంకోటి పేషెంట్ సర్వీసెస్ కూడా తక్కువ ఉంటున్నాయి. ఇటువంటి ల్యాబ్సెస్ ఉంటే మేము ఊరుకోమని కూడా చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అటువంటిదే మీటింగ్ మనకు నల్గొండలో కూడా ఐఎంఏ హాల్లో ప్రైవేట్ డాక్టర్స్కి మరియు మెడికల్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ప్రైవేట్ అండ్ నాన్ మెడికల్స్, వాళ్ళకు కూడా ఒక వారం కింద కండక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా మేము స్ట్రిక్ట్గా చెప్పాము. అందరూ కూడా మీ దగ్గర ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే ఇమీడియట్గా మీరు దాన్ని రిజాల్వ్ చేయాలని కూడా చెప్పాము. చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఇట్లా చేయట్లేదని మా దృష్టికి వచ్చింది. అందుకోసమని ఈరోజు ఒక 8 హాస్పిటల్ మేము విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 2-3 హాస్పిటల్స్ నామ్స్ ప్రకారం ఉన్నాయి. మిగిలినవి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఏది కూడా స్టాఫ్ మెయింటెనెన్స్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరు లేకపోవడం అని అటువంటి హాస్పిటల్ ఒక 3 హాస్పిటల్స్ మేము క్లోజ్ చేయించాము ఈరోజు. ఇది మెయిన్గా నవ్య హాస్పిటల్ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకోటి మన పల్స్ హాస్పిటల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి విజయదుర్గ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది, నవ్య కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్. ఈ 2 హాస్పిటల్ కూడా సర్వీసెస్ అనేది మనకంత అంటే ఎంపైనల్ అయినప్పటికీ ఉండాల్సిన గైడ్లైన్స్ ప్రకారం ఉండాల్సిన సర్వీసెస్ ఇక్కడ అందట్లేదని మాకు దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా ఎటువంటి కార్యక్రమం అన్నీ కూడా హాస్పిటల్ మా దృష్టికి వచ్చినాయి. మళ్ళీ రానివి కూడా, ఎందుకంటే మేము మా ఓన్గా కూడా కొన్ని చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని ల్యాబ్సెస్ అంటే మాకు వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడేమో అందరూ ఉన్నారన్నట్టు ఇస్తున్నారు. తర్వాత మేము విజిట్ చేసినప్పుడు కొన్ని అంటే ఆన్ పేపరే ఉంటుందని తెలిసింది. ఇటువంటి తనిఖీలు మేము రెగ్యులర్గా చేస్తుంటాము. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్ ఓనర్స్ అందరూ కూడా మేము ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చామో దాని ప్రకారం రన్ చేయాలని కూడా చెప్తున్నాము. కొంతమంది మన రెన్యువల్ లేకుండా కూడా నడుపుతున్న మా దృష్టికి వచ్చింది. అటువంటి ఉన్న కూడా మేము కంపల్సరీ క్లోజ్ చేపిస్తాము. కాబట్టి ఇది గమనించగలని